హాయ్ అండి. వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. కాల్చిన వంకాయతో చట్నీ చేసేద్దామండి. చాలా బాగుంటుంది. ముందుగా అయితే 2 వంకాయలని ఈ సైజ్ తీసుకొని ఈ విధంగా స్టవ్ మీద చక్కగా రోస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా చూసారా, ఇలా కట్ చేసుకుంటే మనకి అందులో పురుగులు ఉన్నాయో లేదో చూసుకొని ఈ విధంగా రోస్ట్ చేసుకోండి. అలాగే 4 టమాటాలను తీసుకొని వీటిని కూడా రోస్ట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని వైపులు చక్కగా కాల్చుకోవాలి. అలాగే ఒక 8-10 పచ్చిమిర్చి, ఒక వెల్లుల్లిపాయని ఈ విధంగా కాల్చుకోండి. ఇవన్నీ కాల్చుకున్న తర్వాత వాటర్లో వేసుకొని ఈ పైనున్న ఈ లేయర్ ఉంది కదా, దాన్ని తీసేసుకొని ఇలా చేత్తో అయినా స్మాష్ చేసుకోవచ్చు, లేదు అంటే మీరు మిక్సీ వేసుకోవచ్చండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్రను అలాగే తాలింపు గింజలను యాడ్ చేసుకోండి. 5-6 వెల్లుల్లి రెబ్బలను కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి. ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలను యాడ్ చేసుకోండి. 4 ఎండుమిర్చిని విధంగా తుంపుకొని వేసుకోండి. వీటిని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చాక మనం చట్నీని కూడా యాడ్ చేసుకుందాం. చూడండి, చక్కగా చట్నీని యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలైనా చక్కగా దీన్ని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. సాల్ట్ యాడ్ చేసుకోండి. మీరు కలర్ కావాలనుకుంటే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. డిఫరెంట్ టేస్ట్లో చాలా బాగుంటుందండి ఈ చట్నీ అయితే. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్